గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గుంటూరు నగరపాలక సంస్థ సంబంధించి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈసారి ఎన్నికలు అయితే చాలా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తం 6 స్టాండింగ్ కమిటీలకు సంబంధించి 56 మంది కార్పొరేటర్లు ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం గతంలో వైసీపీ సంబంధించిన సభ్యులు ఎక్కువ మంది గెలిచినప్పటికీ ఆ తర్వాత చాలా మంది సాధారణ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు అంటే తెలుగుదేశం జనసేనలో చేరడంతో ఈసారి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇవాళ ఉదయం 10:30 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ 11 గంటలకు టీడీపీ కార్పొరేటర్లు వస్తారని చెప్పేసి ఆ పార్టీ సంబంధించిన నాయకులు చెప్తున్నారు. వైసీపీ సంబంధించి 12 గంటల సమయంలో ఆ కార్పొరేటర్లందరూ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 12 మంది ఈ ఎన్నికల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారందరూ సంబంధించి మొత్తం ఈ 56 మంది సభ్యులు పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం ఇవాళ జరిగేటువంటి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి విధానాలు అనుసరించబోతున్నారు అంశంపై మాట్లాడుకుని మనతో పాటు ఎన్నికల అధికారి ఓబులేష్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఇవాళ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ అనుసరించబోతున్నారు? ఎన్ని గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది? మనకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 4వ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్కి గత నెల 16వ తారీఖున మనము ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చాము. ఆ ప్రకారంగా 22 నుండి 24వ తారీఖు వరకు గత నెలలో నామినేషన్ స్వీకరించాము. 27న స్క్రూటినీ చేశాము. 30న విత్డ్రాయల్ టైం ఇచ్చి 30వ తారీఖు మధ్యాహ్నం తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని పబ్లిష్ చేశాము. ఆ షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు అంటే 3వ తారీఖున స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడానికి పోలింగ్ షెడ్యూల్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఎలక్టెడ్ కార్పొరేటర్స్కి ఈ యొక్క స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ఓటు హక్కు ఉంటుంది. ఈ రకంగా మన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం 56 మంది ఎలక్టెడ్ కార్పొరేటర్స్ ఉన్నారు. వారందరూ కూడా ఓటింగ్ హక్కు ఉంటుంది. మనకి ఈ 6గురిని ఎన్నుకోవాల్సినటువంటి నేపథ్యంలో మనకు ఎలక్షన్ బరిలో 12 మంది ఉన్నారు. కాబట్టి ఈ 12 మందిలో ఈచ్ కార్పొరేటరు 6గురికి ఓటేసి సభ్యుని ఎన్నుకోవడానికి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. దీనికి ఈరోజు మార్నింగ్ 10:30 నుండి మధ్యాహ్నం 3 o'clock వరకు కూడా ఈ పోలింగ్ షెడ్యూల్ అయ్యింది. 3 గంటల తర్వాత కౌంటింగ్ నిర్వహించి 4:30 కల్లా మనకు రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే కొంత ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ సంబంధించి ఓటింగ్ కొంత డిఫరెంట్గా ఉంటుంది కదా. అంటే ఎట్లా బ్యాలెట్ పేపర్ని ఎలా కార్పొరేట్లు వినియోగించారో అలాగే కౌంటింగ్ ప్రొసీజర్ సంబంధించి ఎలాంటి విధానం ఉండబోతోంది? మనకి ఇక్కడ ఓటింగ్ ప్రొసీజర్ ఏంటంటే మనకు ఈ బ్యాలెట్ పేపర్లో మనకు 12 మంది పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఈరోజు జరిగే ఎలక్షన్ సంబంధించి ఈ 12 మందిలో 6గురికి క్రాస్ మార్క్ ద్వారా ఓటు మార్క్ చేయాలి. అంటే ఇంటూ మార్క్తో 6గురికి మెంచకుండా 6గురి కంటే ఎక్కువ మందికి ఓటేసినట్టయితే ఆ బ్యాలెట్ పత్రం చెల్లుబాటు కాదు. దీంతోపాటు మనం ఏదైతే నోటిఫై చేశామో క్రాస్ మార్క్తో మాత్రమే ఓటేయాలని, ఇవి కాకుండా వేరే రకమైనటువంటి పెన్నుతో టిక్ మార్కులు కానీ ఇతరత్ర రాతలు కానీ ఓటర్ని గుర్తుబట్టి ఇతరత్ర ఏదైనా సింబల్స్ కానీ ఇతరత్ర కానీ అక్కడ ఏదైనా మార్క్ చేసినట్టయితే ఆ బ్యాలెట్ పత్రం ఇన్వాలిడ్ అవుతుంది. దీనికి సంబంధించి ఎలా ఓటింగ్ వేయాలన్నటువంటిది కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి స్క్రూటినీ సందర్భంగా కంటెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మనం ఆల్రెడీ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే మనకి ఏదైతే కౌంటింగ్ సందర్భంగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ 5గురికి టాప్ వచ్చాయి, తర్వాత 6వ క్యాండిడేట్కి వచ్చినప్పుడు ఏదైనా ఈక్వల్గా వచ్చినట్టయితే ఈక్వల్గా వచ్చినటువంటి క్యాండిడేట్స్కి లాటరీ తీసి లాటరీలో ఎవరి పేరు వస్తుందో వాళ్ళ పేరుని డిక్లేర్ చేయడం జరుగుతుంది. 1 hour అంతే. 3 తర్వాత 4:30 కల్లా అయిపోతుంది. థ్యాంక్ యూ. ఇది ఇవాళ జరుగుతున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి కార్పొరేషన్ అధికారులు చేస్తున్నటువంటి ఏర్పాట్లు. మొత్తం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ 3 గంటల నుంచి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం ఈ కార్పొరేషన్ పరిసరాలన్నీ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం కార్పొరేటర్లు మాత్రమే కార్పొరేషన్ కార్యాలయంలోకి ఓటింగ్ కోసం అనుమతిస్తారు. ఇతర వాళ్ళని ఎవరిని కూడా ఆ లోపలికి అయితే అనుమతించమని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. మొత్తం ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరిగేందుకైతే వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు వచ్చే సమయంలో కేవలం కార్పొరేటర్లు వాళ్ళ ఐడి కార్డు మాత్రం చూసి లోపలికి అనుమతించున్నారు. ఆ తర్వాత వాళ్ళ కార్యకర్తలను ఎవరిని కూడా లోపలికి అనుమతించేది లేదని చెప్పేసి అయితే వాళ్ళందరూ కూడా స్పష్టం చేశారు. ఎవరైతే బరిలో ఉన్నారో అభ్యర్థులు వారందరూ కూడా మొత్తం 12 మందికి సంబంధించినటువంటి ఆ వివరాలందరూ కూడా ఇప్పటికే ఈ పోలింగ్ కేంద్రం వద్ద అయితే
ఏర్పాటు చేశారు. అలాగే ఆ ఓటింగ్ విధానం ఎలా ఉండబోతుందనే అంశం పైన కూడా అవగాహన ఇప్పటికే వారందరూ కూడా పాంప్లెట్లు అలాగే వాటి రూపంలో కార్పొరేటర్లకు పంపించేశారు. కూడా ఇక్కడ కూడా అవగాహన కోసం వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఈ పై అంతస్తులో 1వ అంతస్తులో దీనికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మొత్తం కార్పొరేటర్లు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. వీళ్ళు ఈ మార్గంలో వెళ్ళి మళ్ళీ వేరే మార్గం నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. మళ్ళీ ఇటు వెనక్కి వచ్చేదానికి కూడా లేకుండా పోతుంది. మొత్తం ఈ బందోబస్తు ఏర్పాటు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు డిఎస్పీ అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారు. సరే, ఎట్లా ఇవాళ ఈ స్టాండింగ్ కమిటీ పోలింగ్ సంబంధించి పోలీసు వైపు నుంచి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? అది ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ 10:30 స్టార్ట్ అవుతుంది. 3 దాకా ఉంటుంది. 3 తర్వాత కౌంటింగ్ ఉంటుంది. దీని మీద ఏమన్నా ఘర్షణలు తలెత్తడానికి అవకాశం ఉందని దాని మీద మేము బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. 4 ఇన్స్పెక్టర్లు, ఒక 6 ఎస్ఐలు ప్లస్ ఒక 50 మంది కానిస్టేబుల్స్, 10 మంది ఏఎన్ఎస్ పార్టీ పెట్టాము. అట్లాగే చెకింగ్ కూడా వాళ్ళని డిఎఫ్ఎండి ద్వారా చెక్ చేసి లోపల పంపించడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పికెట్లు, 144 ఆర్డర్స్, 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది. అన్ని పార్టీలు కూడా ప్రజల శాంతికి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. బందోబస్తు అరేంజ్మెంట్ జాగ్రత్త చేస్తున్నామండి. ఇది పోలీసు వైపు నుంచి చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించి వివరాలు. మొత్తం 3 గంటల వరకు పోలింగ్, అదే 3 గంటల తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. 1 గంట లోపల ఫలితాలు కూడా వెల్లడవుతాయని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అరితో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.